నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పిసి జనార్దన్ రెడ్డి. మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కుందు బ్రిడ్జిపై జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల రామాలయంలో తులసి దామోదర కళ్యాణం 5వ తేదీ కార్తీక పౌర్ణమి ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం తెలిపిన శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు. నంద్యాలలో కొత్త టెక్నాలజీ పరికరాలతో కొత్తగా ప్రారంభమైన బ్యూటీ కేర్ సెంటర్ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం స్వామివారి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం ప్రారంభించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ చారిత్రాత్మక దినాన్ని విస్మరించడం ఆవేదనకరం. బొజ్జా దశరథ రామిరెడ్డి. ఆలగడ్డ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలి. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్. కోవెలకుంటలో స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఇంటి వద్దకే అవతాతలకు పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి పిసి జనార్దన్ రెడ్డి. ఆళ్లగడ్డ చింతకుంట గ్రామం వీధి కుక్కలు స్వైర విహారం. ముగ్గురికి తీవ్ర గాయాలు. కుక్కలపై చర్యలు తీసుకున్న మున్సిపల్ అధికారులు. నంద్యాలలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహణ. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డిలు అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మొంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యలతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్షించి అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పంట నష్టం చోటు చేసుకుందని, నిష్పక్షపాతంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనాలను ఖచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలని ఆదేశించామని పేర్కొన్నారు. రైతులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వాగులు, వంకలు మరియు కుందు నది పొంగి ప్రవహించిన నేపథ్యంలో రివర్స్ స్ట్రాటజీ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నంద్యాల పట్టణాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడగలిగామని తెలిపారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆదుకుంటుందన్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వరద నీరు రివర్స్ దిశగా మళ్లించే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్న నీటిపారుదల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరు ఒక కేస్ స్టడీగా నిలిచిందని, దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏదైతే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్ని గంటలకు రైలు పడతా ఉంది, ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించుకొని వారు ఇచ్చినటువంటి సూచనలతో జిల్లా యంత్రాంగం మొత్తం, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ రోజు 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడుతుంది, ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ దాని మీద ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా
ఎక్కడ ఏ ఆపదలు రాకుండా అందరినీ కూడా ఆ యొక్క వాటర్ను రివర్స్లో తీసుకోమని పోయి చెప్పేటువంటి దాన్ని కేసు స్టడీ కింద కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా వీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏ విధంగా చేశారో దాన్ని ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి అమ్మా. అది కూడా మేము రేపు వెళ్ళినప్పుడు క్యాబినెట్లో కూడా మీరు తీసుకునే ఒక కేసు స్టడీ కింద కూడా చేసి మేము కూడా కలెక్టర్ గారికి చెప్తాము. దీంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా కమిషన్గా చేసినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు. మీరందరూ ఈరోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలనే జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏదైతే ఇమ్యునైజేషన్ చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓపికత ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను. నిన్న కూడా నేను బనగానపల్లి మండలం మొన్న జరిగినప్పుడు కూడా సంజామల, కోవిలకుంట్ల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. అధికారులు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. పలానా చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలనే చేయలేదని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారు. ఇందాకే శాసనసభ్యుడు బుడ్డారాజా కూడా చెప్పాడు, కొంతమంది మా ఇళ్లలో పడిన తర్వాత 42 గంటలు వాటర్ ఉంటేనే మేము వారికి నష్టం ఇస్తామంటున్నారు. అది కొద్దిగా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎందుకంటే నీళ్ళు అట్టనే పెట్టుకోరు కదా, ఏదో విధంగా తోడి పోసుకోవడమో పక్కకు చేయడమో చిన్న మోటార్ల ద్వారా బయటకు కొట్టడమో ఆ విధంగా చేస్తారు. అది కూడా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆర్ఎన్బికి సంబంధించినట్టు కూడా మా అధికారులకు చెప్తా ఉన్నాము, వీలైనంత వరకు వెహికల్ మూవబుల్ వచ్చేదానికి ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనాలు వేసి ఇమ్మీడియట్గా చేయండి. అవసరమైతే స్పెషల్ జీవో ఏదైనా తీసుకొని నేను సెక్రటరీ గారికి చెప్తాను, నేను కూడా ఈరోజు లెటర్ పెడతాను. స్పెషల్ జీవో తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మూవబుల్ కింద కాంట్రాక్ట్లకు కన్విన్స్ చేసి అవి రోడ్లు కూడా వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి చేద్దాము. ప్రతి పంటను కూడా ఆదుకునే బాధ్యతలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తాను ఉండటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతతో ఏ విధంగా వ్యవహరించాలి, జిల్లా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడే సెక్రటరియట్లో ఉండి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రతి అనుచ్చరం మాకైతే ఎవ్రీ 2 and 3 అవర్స్కి ఒక్కసారి బాంబేలో ఉన్నా ఎక్కడున్నా కానీ కూడా కాల్ చేసి మీ నియోజకవర్గంలో కనుక్కున్నారా, మీ జిల్లా ఏ విధంగా ఉంది, అదేవిధంగా కలెక్టర్లను కూడా ప్రతిసారి 3 అవర్స్కి ఒకసారి కనుక్కుంటాం. మన అందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. చేసుకొని చేస్తే ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగినామనేది మీకు గర్వంగా చెప్పగలను. మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కుందు బ్రిడ్జిపై జరుగుతున్న రోడ్లు మరమ్మత్తు పనులను నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈరోజు స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ ఉధృతి వల్ల కుందు బ్రిడ్జిపై నుంచి భారీగా నీరు ప్రవహించడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని, దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు బ్రిడ్జిపై రోడ్డు మరమ్మత్తు పనులను స్వయంగా పర్యవేక్షించడం జరిగిందని, ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న ఈ రోడ్డును శరవేగంగా మరియు నాణ్యతతో మరమ్మతులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం ద్వారా నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, జార్జి ఇమాన్యుయల్, తాటికొండ బుగ్గారాముడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్, వైఎస్ నగర్ పోయే కుందు బ్రిడ్జి తర్వాత అప్రోచ్ రోడ్డు కూడా 19 లక్షల రూపాయలతో మన స్థానిక మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫిరోజ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. వెంటనే ఫరూక్ గారు వర్షంలో కూడా వచ్చి ఆ రోజు సందర్శించి వెంటనే రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి 19 లక్షల రూపాయల శాంక్షన్ తో ఈ రోడ్డు ఫిరోజ్ నగర్ కాంట్రాక్టర్ మీద ఎంబడే ఒత్తిడి తీసుకుని ఎంబడే ఇక్కడ స్టార్ట్ చేయాలా వర్క్ అని చెప్పి ఈ రోజు వచ్చి చూసి ఈ రోజు రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ప్రజలందరూ గమనించాలా, వెంటనే స్పందిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి మన స్థానిక నాయకులు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎన్ఎండి ఫరూక్ గారు కానీ, ఫిరోజ్ గారు కానీ, ఫయాజ్ గారు కానీ మనకు అందుబాటులో ఉండి మన సమస్యలన్నీ తీరుస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మరి ఈద్గా వాళ్ళు కూడా అందరూ వచ్చి ఫిరోజ్ అన్న కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మరి ఇంత వేగవంతమైన పనులు అనేది చేయడం అనేది చాలా సంతోషకరం. మరి ఇటువంటి నాయకులను మళ్ళీ మనం తిరిగి ఎన్నుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
मोहतरम दोस्तों, ये जो अब रोड डालने वाला काम जो चल रहा है, इससे पहले बहुत सारी यहाँ पर मुसीबतें, बहुत सारी परेशानियाँ थी। पहले जब भी थोड़ी बहुत बारिश हो जाती थी तो ज़्यादा पानी रुक जाता था, लोगों को आने जाने में बहुत ज़्यादा तकलीफ हो जाती थी। हमारे असातिज़ा भी आते हैं और उसी तकलीफ से पढ़ा के जाते थे। जाने में, आने में, रोड ख़राब होने में, पानी रुक जाने में हर मुसीबत का सामना करना पड़ता था। लेकिन जब हम लोग जो है, हमारे असातिज़ा और हम लोग भी फिरोज़ भाई से जब भी जाकर हम बोले तो फिरोज़ भाई यहाँ का ख्याल करके यहाँ पर आकर देखकर और इनके अब्बा तक भी बात पहुँचाए और इनके अब्बा इस हुकूमत के ज़रिए से यहाँ पर रोड डालने का काम किया जा रहा है। అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. గత కొన్ని రోజుల్లో మనం చూస్తున్నాం ఈ రోడ్డు సమస్య చాలా అంటే చాలా ఉండేది. మేము గత 1 ఇయర్ నుంచి అయితే పాత కమిషనర్ గారి మీద కూడా ఒత్తిడి తెచ్చినాం, ఇది కంపల్సరీ మాకు పూర్తి కావాలని. సరే, కొన్ని కారణాల వల్ల అది పూర్తి కాలేదు, కానీ ఖచ్చితంగా మొన్న కూడా మన కొత్త కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా నేను బాగా ప్రెషర్ పెట్టాను, సార్ మనం ఈ రోడ్డు కంపల్సరీ మనం పూర్తి చేయాలని. వాళ్ళు కూడా స్పందించారు. మొన్న కూడా మీరు చూశారు, వర్షం వల్ల దాదాపు ఇక్కడ అంతా జనాభా చాలా మంది ఏమంటే ట్రావెలింగ్ కోసం ఆగిపోయింది. మనకు చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే దాదాపు 10,000 పైన జనాభా ఉంది. నందమూరి నగర్ కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ, మళ్ళీ పోలూరు ఉన్నాయి, మళ్ళీ మున్గాల ఉన్నాయి. ఇట్లాంటి చాలా కనెక్టెడ్ రోడ్ అంతా మొత్తం ఇదే. దానికోసం మేము కానీ మా ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరం ఒకటే అన్నాం, కంపల్సరీ మనం ఏదన్నా కానీ ఈ రోడ్ మాత్రం పూర్తి చేయాలని కూడా మినిస్టర్ గారికి కూడా చెప్పాం. మినిస్టర్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ కూడా అది ఏమంటే కొంచెం కోర్టులో నడుస్తుంది కాబట్టి కొంచెం డిలే ఉంది. అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరంలో అది కూడా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా నందమూరి నగర్లో మనం ఎట్లా హామీ ఇచ్చినామో ఇది కాదు, నందమూరి నగర్ రోడ్లు కానీ, వైఎస్ఆర్ నగర్ రోడ్లు కానీ ప్రతి చిన్న రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే మేము గతంలో కూడా ఎలక్షన్ అప్పుడు కూడా హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా ఏ హామీ ఇచ్చినా కానీ అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని. ఈ రోడ్డు కూడా నేను అనుకున్నా 10 రోజుల్లో, ఇంకా 15 రోజుల్లో కూడా అంతా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అని కోరుకుంటూ సెలవు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 2వ తేదీ తులసి దామోదర కళ్యాణం, 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా నెల 2వ తేదీ ఆదివారం సాయంత్రం తులసి దామోదర కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం సహస్ర దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, అక్టోబర్ నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైనది. ఈ కార్తీక మాసం సందర్భంగా సంజీవనగర్లో వెలిసిన రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. అందులో భాగంగా 2/11/2025 ఆదివారం సాయంత్రం 7 గంటలకు తులసి దామోదరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నవంబర్ నెల 5వ తేదీ అంటే వచ్చే బుధవారం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణం నందు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం 10 గంటలకు నిర్వహించబడును. ఎవరైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొనదలుచుకుంటే ఆఫీసు నందు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపోత్సవం, తదుపరి జ్వాలా తోరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సంజీవనగర్ రామాలయం నందు 5వ తారీఖు సామూహిక సత్యనారాయణ వ్రతం జరగబడుతున్నది. కావున భక్తాదులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
భగవత్ సేవా సమాజ్ వారి నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయం వారి తరపున కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే 2వ తారీఖున ఆదివారం రోజు తులసి దామోదర కళ్యాణం సాయంకాలం అత్యంత వైభవంగా జరపబడుచున్నది. అలాగే కార్తీక పౌర్ణమి 5వ తారీఖు బుధవారం రోజున అత్యంత వైభవంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా జరపబడును. సాయంకాలము సహస్ర దీపాలంకరణ సేవ మరియు జ్వాలా తోరణం కూడా జరపబడును. భక్తాగ్రేసులందరూ కూడా ఈ సామూహిక పూజలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. సామూహికము అంటే శాస్త్ర ప్రకారము ఒక 10 మందితో మనము కలిసి పూజ చేసుకున్న ఎడల 10 × 10 టైమ్స్ అంటే 100 సార్లు పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితము కలుగునని పెద్దలు చెప్తారు. కాబట్టి సామూహిక పూజలు అందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని ప్రధాన రోడ్డులో కొత్తగా ప్రారంభమైన బ్యూటీ కేర్ సెంటర్ను ప్రముఖ న్యాయవాది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యూటీ కేర్ నిర్వాహకులు లక్ష్మీ ప్రసన్న, వసంత అనిల్, విజయ్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువతలో రూప సౌందర్యంపై అవగాహన పెరుగుతోంది. బ్యూటీ కేర్ రంగం మహిళలకు మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో ఇలాంటి సేవా కేంద్రాలు అభివృద్ధి చెందాలి అని అన్నారు. కేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో హెయిర్, స్కిన్, మేకప్, స్పా తదితర సేవలను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా నంద్యాల రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున పాల్గొన్నారు. వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ బెంగళూరు ట్రైనింగ్ పొంది నంద్యాలలో బ్యూటీ ఏర్పరచడం అభినందనీయమని, చాలామంది ముఖానికి నల్ల మచ్చలు, మంగు లాంటివి వస్తున్నాయని, వారి కోసం ఇక్కడ టెక్నాలజీతో న్యాచురల్గా ముఖాన్ని అందంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని, అదేవిధంగా ఆసక్తి ఉన్న వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని, వారికి సర్టిఫికేట్, బ్యాంకు రుణాలు కల్పించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో రైతు బజార్ ప్రక్కన కేర్ బ్యూటీ అథెంటిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అని బెంగళూరు పట్టణానికి సంబంధించినటువంటి లక్ష్మీ ప్రసన్న మరియు వసంత గారు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది బ్యూటీ నీడ్స్ సంబంధించినటువంటిది. అంటే ఎవరైనా ఫేషియల్ చేయించుకోవడం కానీ, కాస్మెటిక్ సంబంధించి మేకప్లకు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇది అంతా కూడా స్వయం ఉపాధి కల్పించడానికి లేడీస్కు చాలా మంచి అవకాశము. లేడీస్ ఇక్కడ ట్రైనింగ్ పోయి వాళ్ళ స్వయంగా ఎక్కడైనా షాప్స్ పెట్టుకొని, బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని నడుపుకునేదానికి, ఉపాధి కల్పించేదానికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ లక్ష్మీ ప్రసన్న గారు బెంగళూరు సిటీలో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంది యువతులకు అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఉపాధి అవకాశాలను కల్పించేదాలని మెయిన్ ఉద్దేశము. కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ పరిశీలించి చాలా చాలా చక్కగా ఉంది. ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీస్లలో ఏ విధంగా ఉంది అంతకంటే ఎక్కువగా ఉంది ఇక్కడ నంద్యాల పట్టణం. నేను మొట్టమొదటిసారి చూడడం ఇది. ఇటువంటి కేర్ బ్యూటీ అథెంటిక్ సెంటర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇక్కడ ట్రైనప్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లక్ష్మీ ప్రసన్న గారు అక్కడ మెట్రోపాలిటన్ సిటీలో ట్రైనింగ్ పొంది వచ్చారు. కాస్మో డెర్మా అండ్ కాస్మో ట్రైకాలజీలో కూడా ఈమె మంచి ఎక్స్పర్ట్. కాబట్టి ఈమె నుంచి అందరూ కూడా ట్రైనింగ్ పొంది ఉపాధి అవకాశాన్ని కల్పించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది నంద్యాల పట్టణంలో ఒక మంచి సెంటరు. దీనికి వచ్చి అందరూ విజిట్ చేసి అందరూ కూడా ఏదన్నా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఇక్కడ పరిశీలించి ఇక్కడ ట్రైనింగ్ పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ చెప్పండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న, మేము ఉండేది బెంగళూరు. ఈరోజు కేర్ బ్యూటీ ఎస్థెటికల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తులసిరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ ఫీల్డ్లో 23 years ఎక్స్పీరియన్స్ ఉండదు. మేము మెయిన్ ఇక్కడ పెట్టిన కారణం ఏమంటే సర్వీసు మరియు ట్రైనింగ్ సెంటర్ మేము పెట్టినాము. ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ వాళ్ళకంతా హెల్ప్ఫుల్ కావాలని చెప్పేసి మేము చూస్తున్నాము. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ నంద్యాలలో వెలిసిన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత
ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం, బలిజ సంఘం నాయకులు, పలువురు నాయకులు దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులకు ఆలయ అర్చకులు, కమిటీ అధ్యక్షుడు చెలంబాబు ఘనంగా సన్మానించారు. దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వాములకు, భక్తులకు, ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని, దేవాలయ అభివృద్ధికి దాతల సహకారం మరవలేనిదన్నారు. కార్తీక మాసంలో శివుణ్ణి ఆధ్యాత్మించడం పుణ్యఫలమని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న చెల్లంబాబు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో చెల్లంబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ కార్తీక మాసంలో మేము 11వ రోజు కార్యక్రమానికి మేము రావడం మాకు చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పవిత్ర కార్యాన్ని మన ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలో చేపట్టడము కమిటీ సభ్యులకందరికీ కూడా, ముఖ్యంగా చెల్లంబాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రథమేశ్వర స్వామి ఆశీస్సులు నంద్యాల ప్రజలకందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ, ఆలయ అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రథమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మేమందరూ తప్పకుండా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. కార్తీక మాసం మొదలు నుండి ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ భక్తులకు అందజేయడం ఆనవాయితీగా గత 4 సంవత్సరాల నుంచి మేము అన్నదాన సమితి సభ్యులందరం దాతల సహకారంతో చేస్తున్నాము. ఈరోజు 11వ రోజు. ఈరోజు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని రైతు సంఘం నాయకులు, అదేవిధంగా శివరాం ఏపీసీ మెంబర్ గారు, మాజీ చైర్మన్ కైలాస్ గారు, విశ్రాంత ఉద్యోగి శేఖరు, తదితరుల పెద్దలందరూ, రాముడు అందరూ వచ్చి ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పరమేశ్వరుని కృప వలన అందరినీ మేము సహాయం అర్థిస్తున్నాము. అందరినీ ఆ పరమేశ్వరుని కృపకు పాత్రగా కోరుకుంటూ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ప్రతిరోజు కొంతమంది పెద్దలను ఆహ్వానిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనేదే మా సంకల్పం. దాతల సహకారంతో, పరమేశ్వరుని ఆశీస్సులతో మరింతగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రథమానందిలో మరి అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి మన చెల్లంబాబు గారికి, వారి ప్రతినిధి బృందానికి అందరికీ మా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని మేము కూడా మా వంతు సహాయ సహకారం అందిస్తామని పేర్కొంటూ సెలవు తీసుకుంటాను. కర్నూలు చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాన్ని నవంబర్ 1న నిర్వహించడం ఆవేదన కలిగించిందని రాయలసీమ సాగుంటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి తెలిపారు. రాయలసీమ సాగుంటి సాధన సమితి ప్రధాన కార్యాలయం నంద్యాలలో కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లా చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాన్ని టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించడం మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని ప్రకటించడం ఆశ్చర్యకరం, బాధాకరమని పేర్కొన్నారు. అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి కర్నూలు చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చెప్పడం కోసం వారం రోజుల పాటు టీజీ వెంకటేష్ గారు ఒక కార్యక్రమాన్ని టీజీ కళాక్షేత్రం ద్వారా ప్రారంభిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే రాయలసీమ ఉద్యమకారుడిగా రాయలసీమ హక్కుల కోసం పోరాడిన టీజీ వెంకటేష్ గారు శ్రీబాగూడెంబడికి అమలు చేయాలి, రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మరి ఎందుకో ఎక్కడో మిస్ అయినట్టుగా మాకు కనపడుతూ ఉంది. అక్టోబర్ 1న శ్రీబాగూడెంబడిక స్ఫూర్తితో రాయలసీమ నాయకత్వం అంతా కూడా, రాయలసీమ ప్రజలంతా కూడా కోస్తా ప్రాంతంతో భుజం భుజం కలిపి పోరాడి ప్రత్యేక తెలుగు రాష్ట్రం తెచ్చుకున్నారు. దానికి కొనసాగింపుగానే పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో కూడా తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అయితే తదనంతరం జరిగిన పరిణామాల్లో కర్నూలుగా రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రము, ప్రకాశం పంతులు గారు కర్నూలు కేవీఆర్ కాలేజీలో ప్రమాణ స్వీకారం చేసిన హాలు సాక్షిగా దాన్ని అక్కడి నుండి 1956 నవంబర్ 1వ తారీఖున తెలంగాణ వచ్చి కలవడంతో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
అంటే 1956 నవంబర్ 1న విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విశాల ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడంతో జూన్ 2, 2014లో విడిపోవడంతో ఏదైతే రాయలసీమ శ్రీబాగ్ ఉడంబడిక స్ఫూర్తితో సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రమే ఇంచుమించుగా ఈ రోజు మిగిలింది అదే భూభాగాలతో. కాబట్టి రాయలసీమ యొక్క ప్రాశస్త్యాన్ని, రాయలసీమ శ్రీబాగ్ ఉడంబడిక స్ఫూర్తిని, కర్నూలు చారిత్రక సాంస్కృతిక అంశాలను కూడా చెప్పే దిశలో ఎంచుకున్న డేటు సరిగా లేదని మా భావన. ఆ కార్యక్రమాన్ని అక్టోబర్ 1వ తారీఖున పెట్టి ఉండవలసింది. మరి ఉద్యమకారులేండి ఈ కార్యక్రమాన్ని ఎలా మిస్ అయ్యారో మాకు చాలా బాధగా ఉంది. అదేవిధంగా ఉద్దండులైన నాయకులకు, సాహిత్యం తెలిసిన నాయకులకు, చారిత్రక తెలిసిన నాయకులకు, సాంస్కృతికం తెలిసిన నాయకత్వం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సన్మాన కార్యక్రమానికి కూడా వారు వస్తున్నారంటే కాసింత రాయలసీమ ఉద్యమకారులుగా చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా సరే మీ కార్యక్రమాల్ని ఈరోజు చేస్తే చేశారు, వాయిదా వేసుకుని వచ్చే సంవత్సరం నుండి కర్నూలు చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రం విడిపోయిన అక్టోబర్ 1 నుండి మొదలుపెట్టి శ్రీబాగ్ ఉడంబడికను గుర్తు చేస్తూ, రాయలసీమ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తు చేస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పి రాయలసీమ సాగునీటి సమితి ఉద్యమంలో, రాయలసీమ ఉద్యమంలో ముందున్న నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని, పాటిస్తారని, రాయలసీమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 5 మండలాలలో 21 మద్యం షాపులు ఉన్నాయని, మద్యం క్రయ విక్రయాలు ఇక్కడే కొనసాగించాలని, అలా కాకుండా ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆళ్లగడ్డ ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ హెచ్చరించారు. అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 13 కేసులు కట్టడం జరిగిందని, అందులో 1 కేసులో రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణలో అలాగే బెల్ట్ షాపుల కట్టడికి ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అటువంటి వివరాలు తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు. వివరాలు అందించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. నమస్కారం అండి. ఆళ్లగడ్డ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఆళ్లగడ్డ, గోస్పాడు, చాగల్మరి, రుద్రవరం, చీబెల్ల. ఈ పరిధిలో దాదాపుగా 21 షాపులు రన్ అవుతూ ఉన్నాయి, వైన్ షాప్స్. సో ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపులను రైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా పోయిన నెల అక్టోబర్లో 4 కేసులు నమోదు చేయడం జరిగింది. 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 40 లీటర్ల డీప్ లిక్కర్ మద్యం కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో ఒకరిని రిమాండ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇందులో భాగంగా నకిలీ మద్యం ఏదైనా ఉంటే ఆ మద్యం గురించి వివరాలు 9440-902-587 ఆ నంబర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అదేవిధంగా బెల్ట్ షాప్ మీద కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా కూడా ఇవ్వండి. నాటు సారాయి పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అదే నెంబర్కే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. కోవెలకుంటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్దే అవతాతలకు పింఛన్లు అందజేసిన మంత్రి నేడు పింఛన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన వెంటనే 3,000 నుంచి 4,000కు పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుదే. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తుందన్న ప్రభుత్వం తమది. రాష్ట్రంలో ప్రతి నెల క్రమం తప్పకుండా దాదాపుగా 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం. అవ్వతాతల సౌకర్యార్థం ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించిన ఘనత సైతం కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్న మంత్రి. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 4,000 తెల్ల వారటాలకు వస్తున్నాయి. మీ ఇంట్లో కాడికి డబ్బులు తెల్ల వారటాలకు వస్తున్నాయి. ఏం పేరు? मेरा कितने देने बच्चे तुम्हारे को? पैसे तुम्हें देती है तुम्हारा जोर को दे रहा होगा. हाँ मन वल्ल किస్తున్నారా డబ్బులు? ఏం ఖర్చు పెట్టుకుంటావు కదా 4,000 సార్ రెడీ సార్. ఓకే
ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట గ్రామం ప్రతాపరెడ్డి కాలనీలో వీధి కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో వసుంధర, యశ్వంత్ అనే ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వారికి చికిత్స కోసం ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల నుంచి ఆలగడ్డ పట్టణంలో వీధి కుక్కలు స్వైర్య విహారం చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విడిగా విహారిస్తూ మనుషులని, కోళ్లను, అక్కడ ఉన్న జంతువులు, మిగతా జంతువులను కూడా కరచడం జరుగుతుంది. మనుషులను అయితే ఏ విధంగా అరవకుండా సడన్ గా వచ్చి కరిచి ఇలా మనుషులకు చాలా గాయాలు చేసి వాళ్ళను మేము ఇలా హాస్పిటల్లో తిరగాల్సి వస్తుంది. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఆ కుక్కలను ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలా ఎంతో మంది ఇప్పటికే ముగ్గురిని, ఒక చిన్న పిల్లోడిని కలిసింది, మా అమ్మను కూడా కరచడం జరిగింది. తర్వాత ఇంకొక వేరే వారిని కూడా వాళ్ళు నంద్యాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి తగిన చర్యలు తీసుకొని ఆ కుక్కను మీరు ఏదో ఒకటి చేయవలసిందిగా కోరుతున్నాం. పిచ్చి కుక్కలు చాలా ఎక్కువ అయ్యాయి, మీరు తగిన చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి. మున్సిపాలిటీ ఆఫీస్ లో ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ సార్కి. సార్ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంచెం దీని ద్వారా కూడా మేము ఇంకా తెలియజేయడం జరుగుతుంది. మా విధంగా వేరే వాళ్ళు కూడా నష్టపోకూడదని మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని శ్రీనివాస సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం విధి నిర్వహణలో 166 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం సమైక్యత పరుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి భారతీయుడు ముందుగా దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మన దేశంలో విభిన్న సంస్కృతులు, జాతులు, కులాలు, మతాలు ఉన్న మనమందరం భారతీయులం అనేది మర్చిపోకూడదు. దేశ రక్షణ, సమగ్రత కొరకు సువిశాల భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి, అల్ఫోన్స్, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగేందర్ బాబు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 21 అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు 31 అక్టోబర్ ఈ క్యాండల్ ర్యాలీ మార్చ్ చేయడం జరిగింది. ఈ క్యాండల్ ర్యాలీ మార్చ్తో అందరికీ, ప్రజలందరికీ ఒక సందేశం. పోలీస్ వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తారు. గత సంవత్సరాలు 166 police personnel have sacrificed their lives and made supreme sacrifice. Police commemoration week to paatu ee roju 31st October National Unity Day as well. National Unity Day mana Iron Man Sardar Vallabhbhai Patel birth anniversary. దీని భాగంగా కూడా ఒక సందేశం అందరికీ ఏంటంటే, మనం ఆల్వేస్ నేషన్ ఫస్ట్, యూనిటీ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్ always. So including police, everyone has a very important role to play in the sovereignty, unity and integrity of our country. We all must be very much thoughtful to our responsibility for the purpose of unity of our country. Though there are many diversities in our country, there can be many opinions, there can be many religions, caste, political affiliations, కానీ ఎన్ని డైవర్జన్స్ ఉన్నా సరే మనం అందరూ ఇండియన్స్. సో అది మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ యూనిటీ మెసేజ్తో పాటు ఇది కమెమరేషన్ వీక్ కాబట్టి మన పోలీస్ వాళ్ళు
సొసైటీ కోసం ఎంత కష్టపడతారు, ఏమేం సాక్రిఫైసెస్ చేస్తారు, అది కూడా మనం అందరం మైండ్లో పెట్టుకొని we must always be grateful and always strive towards. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పిసి జనార్దన్ రెడ్డి. మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కుందు బ్రిడ్జిపై జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల రామాలయంలో తులసి దామోదర కళ్యాణం 5వ తేదీ కార్తీక పౌర్ణమి ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం తెలిపిన శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు. నంద్యాలలో కొత్త టెక్నాలజీ పరికరాలతో కొత్తగా ప్రారంభమైన బ్యూటీ కేర్ సెంటర్ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మార్క్వే డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం స్వామివారి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం ప్రారంభించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ చారిత్రాత్మక దినాన్ని విస్మరించడం ఆవేదనకరం బొజ్జా దశరథరామిరెడ్డి. ఆలగడ్డ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలి, ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్. కోవెలకుంటలో స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఇంటి వద్దకే అవతాతలకు పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి పిసి జనార్దన్ రెడ్డి. ఆళ్లగడ్డ చింతకుంట గ్రామం వీధి కుక్కలు స్వైర విహారం, ముగ్గురికి తీవ్ర గాయాలు, కుక్కలపై చర్యలు తీసుకున్న మున్సిపల్ అధికారులు. నాంచాలలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహణ, జిల్లా ఎస్పీ శ్రీ సునీల్. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.